జగన్ వస్తే బెస్ట్ అనుకుంటున్నాను. అంటే ఎందుకలా? ఇప్పుడు ఆల్రెడీ వచ్చే గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా 2019లోనే. అంటే చాలామంది అభివృద్ధి ఏం జరగలేదని చెప్తున్నారు కదా! మళ్ళీ ఇప్పుడు వస్తే ఏమైనా జరుగుతదనేసి అనుకుంటున్నారా? అంటే ప్రెజెంట్ అంటే అభివృద్ధి అంటే బాగానే జరుగుతుంది. వైజాగ్ అంటే ప్రెజెంట్ బాగానే ఉంది కానీ ఇప్పుడు పేద ప్రజలకి అనేది ఏది లేకుండా ఇప్పుడు జగన్ అన్నీ చేస్తున్నారు కదా పేద ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండేటప్పుడు అయితే పెన్షన్ కోసం ఎక్కడికి వెళ్ళి లైన్లో నించోవాలి. అదే ఇప్పుడు పెన్షన్ అయితే డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తున్నారు కదా. అందుకే జగన్ వస్తే బెస్ట్ అనుకుంటున్నాను. మీకు పథకాలన్నీ వచ్చాయా? నాకు పథకాలు లేదు. నేను బెస్ట్ అని చెప్తున్నాను జగన్. పేద ప్రజలు ఆటో వాళ్ళకి 10,000 అందరికి పేద ప్రజలకు వేస్తున్నారు కదా. 2024 ఎలక్షన్‌లోని సౌత్ నియోజకవర్గంలో ఎవరు గెలొచ్చు అనుకుంటున్నారు? వాసుపల్లి గణేష్ కుమార్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆయన ముందు టీడీపీ పార్టీ నుండి పోటీ చేసి గెలిచి వైసీపీ పార్టీకి జంప్ అయ్యారు కదా! ఇప్పుడు అలాంటి వ్యక్తి గెలొచ్చు అంటారా? అంటే అతను కాకుండా జగన్ చూసినా మనం అతనికైనా ఓటేస్తాం కదా, దాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? మేబీ అవి ఉండొచ్చు 50% ఉండొచ్చు. మీ ఓటు ఎవరికి వేస్తారు? నా ఓటుకి అయితే వాసుపల్లి గణేష్ కుమార్కి వేస్తాను. అంటే 2024 ఎలక్షన్లోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవచ్చు అంటారు ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. వై నాట్ 175 అన్నారు కానీ అంత అవ్వకపోవచ్చు. మేబీ 151 లాస్ట్ టైం వచ్చాయి. ఈసారి తగ్గితే ఒక 20 నుంచి 25 లేదంటే 30 తగ్గొచ్చు. కానీ 120 నుంచి 125 సీట్లు మధ్యలో ప్రభుత్వం స్థాపిస్తారు. ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఏ పార్టీ రావచ్చు అంట? వాసుపల్లి గణేష్ కుమార్, అందులో తిరుగులేదు. అంటే ముందు ఆయన టీడీపీ పార్టీలో ఉండేవారు కదా, టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీకి వచ్చారు కదా, ఎలా గెలుస్తారు? పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు, నిజమే. ఎందుకు వచ్చారు? పార్టీ మారారు. ఎలా మారని ఇప్పుడు ఈ దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ యాదవ్ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. అంటే టీడీపీ అంటే జనసేన, టీడీపీ ఇదంతా కూటమి ఒకటే కాబట్టి రెండిట్లో తేడా లేదు. అందులో వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రజా దర్బార్ అని చేస్తూ గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మొన్న ఎలక్షన్ కూడా ఇచ్చినప్పుడు ప్రజా దర్బార్ పెట్టలేదు. ప్రతి ఒక్కరి సమస్య పట్టించుకొని దగ్గరుండి పరిష్కరించి చేస్తున్నారు. వార్డు తిరుగుతున్నారు, బూత్ తిరుగుతున్నారు. అంటే 2019లో 151 సీట్లు తెచ్చుకున్నంత వేవ్లోని కూడా సౌత్ సీటు వైసీపీ గెలుచుకోలేకపోయింది కదా, ఇప్పుడు ఎలా గెలుస్తుంది? వైసీపీ ఎవరు గెలిచారు? 2019 సౌత్ సీటు ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? క్యాండిడేట్. ఇక్కడ పార్టీ కాదన్న, క్యాండిడేట్. ఇప్పుడు నేను చెప్పిన 125 130 సీట్లు అన్నది క్యాండిడేట్ కాదు, అక్కడ స్టాంపు జగన్మోహన్ రెడ్డి. నేను క్యాండిడేట్ చెప్పలేదు మీకు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి సీఎం గవర్నమెంట్ ఫామ్ చేస్తా అన్నారు. మీరు చెప్తున్నారు కదా టీడీపీ దక్షిణ, ఇక్కడ క్యాండిడేట్ అలాంటిది. ఇప్పుడు జంపింగ్ క్యాండిడేట్లు ఇద్దరును, కానీ వాసుపల్లి కనుక ప్రజల్లో పని చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొన్న సీట్ వచ్చినప్పుడు వంశీకృష్ణ యాదవ్ ఇక్కడ దక్షిణ నియోజకవర్గం జనాలకు తెలుసు, కానీ 3-4 సంవత్సరాల నుంచి పనిచేసింది ఆయనే కదా. సో ఆయన అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ ఇంటింటి అందుకున్నారు. అంటే రాలేదని చెప్తున్నారు ఇక్కడ లోకల్లో ఉన్న కొంతమంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వచ్చే తప్పించన్నారు. నరం లేని నాలుగు 44 మాట్లాడుతుంది, కానీ మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఆటో డ్రైవర్, మా అబ్బాయికి అమ్మఒడి పడింది, నాకు ఆటో పడింది. మా అమ్మగారికి చిన్న ఆరోగ్య సమస్య వస్తే మా స్పైనల్ కార్డ్ L4 L5 చిన్నది డ్యామేజ్ అయితే ఆరోగ్యశ్రీ ద్వారా నేను చేయించాను. ఆపరేషన్ చేసింది కాక డిశ్చార్జ్ టైంలో 5,000 రూపాయలు అకౌంట్లో కూడా వేసాను. ఇవన్నీ నేను తిన్నాను. సో నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రాజేష్. ఈ 2024 ఎలక్షన్లో విశాఖ సౌత్ దక్షిణ నియోజకవర్గంలోని ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చేసే పథకాలు ఇవన్నీ బాగున్నాయి కాబట్టి. తెల్లవారు 5:30 వరకు ముసలి వాళ్ళందరికీ పింఛనీళ్ళు వస్తున్నాయి. అందరికీ రేషన్లు ఇవన్నీ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు అలాగవ్వలేదు. జనసేన పార్టీకి గెలవదంటారా? అది మేము చెప్పలేము. అది పక్కా అయితే మాత్రం గెలడం అయితే గణేష్ కుమార్ గారు. ప్రభుత్వం మీద మా అభిప్రాయం అంటే గత ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసింది. అంతా ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలన్నరలో ఈడేం బాగు చేసాడు? టైం ఇవ్వాలిగా, టైం లేదు. వీడు చేయలేదని దుష్ప్రచారం ఎక్కువైంది. చేసేదాని గురించి చూడాలి తప్ప 14 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనకు తెలియాలి కదా. 14 సంవత్సరాలు పరిపాలించిన మనిషి
నేను ఇది చేశాను ప్రజలకి, నేను చేశానని నమ్మితే నాకు ఓటు వేయండి అని ఆయన అడగాలి. ఈడేమన్నాడు 2.5 సంవత్సరాల్లోనే నేను ఇంతవరకు చేయగలిగింది చేసిందని మీకు నమ్మకం ఉంటే నాకు ఓటు వేయండి అంటున్నాడు. ఇద్దరులో ఎవరి మాట నమ్మాలి చెప్పండి, మీరే చెప్పండి. నచ్చలేదని నేను అంటలేదండి. టైం ఇవ్వకుండా చేయలేదు అంటే ఎలా చేయగలడు? మీరు నాకు ఏదైనా ఒక వస్తువు ఇస్తారు రిపేర్కి, మీరు ఏదైనా ఇస్తారు నాకు చేయమని, టైం ఇవ్వకుండా చేసి ఇవ్వమంటే ఎలా చేసి ఇవ్వగలను? టైం ఇవ్వాలా నాకు లేదా? అలాగే వచ్చిన పరిపాలన ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేశాడు కరోనా 2 సంవత్సరాలు. కరోనా అప్పుడు ఏమైపోయాడు మరి? మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు సీనియర్ ఉన్న ఆయన ముసుగేసుకుని దూరంగా కూర్చున్నాడు. ఈవేళ ఏపీలో ఇల్లే లేదు ఆయనకి, మాట్లాడితే వెళ్ళే అది హైదరాబాద్లో కూర్చుంటాడు. ఎవరికి వేసేది ఏముందండి? ఎవరికి వేసినా ప్రభుత్వం ఇలాగే ఉంటుంది. ప్రభుత్వంలో మార్పు రాదు. ప్రజల్లో ఐక్యత రావాలండి. ముందు పేదోడికి మార్పు రావాలంటే ఇంకా 100 మందిని తెచ్చుకోమన్నాడు కూటమి. ఎవడొద్దు అన్నాడు? కూటమి ఎందుకు? ఆయన కరెక్ట్గా చేస్తే ఒక్కడే రావచ్చుగా. ఆయనకు అంత మంచి అవకాశాలు ఇస్తేనే చెడగొట్టుకున్నాడు. ఇవాళ ఇడి మీద దుష్ప్రచారం ఎందుకు? మరి చేయకపోతే వీడు సీనియర్ కాబట్టి సలహా ఇచ్చి చేయించేవాడు పెద్ద మనిషి నాయకుడు అంటారు. అది చేసే ప్రతి ఒక్కదానికి కేసులు వేసేవాడు ఒక పెద్ద మనిషి. ఇంగ్లీష్ మీడియం పేదవాళ్ళకి వద్దా? మొత్తానికి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు ఫైనల్గా? పేదవాళ్ళగా న్యాయం చేసేవాడు కోటేస్తామండి మేము. ఎవరికైతే ఇప్పుడు ఆయన ప్రకటించాడుగా ఫ్యాన్కే వేస్తాం మేము. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పాడుగా, పేదవాళ్ళకి పెత్తందారులకి యుద్ధం అన్నాడు. పేదవాళ్ళకి నువ్వేం పెట్టలా, పేదవాళ్ళకి పెట్టేవాడు నువ్వు చంపడానికి రెడీ అవుతున్నావు. ప్రతి ఒక్కదానికి కేసులు వేసేది కనుక కోర్టుకు వెళ్తే సంవత్సరాల తరబడి తేలదు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కూడా టీడీపీలో గెలిచాడు. ఇక్కడ టీడీపీలో గెలిచి ఆయన స్వప్రయోజనం కోసం, ఆయనకి ఏమీ లేకుండా ఉండటం కోసం అందులో ఇందులోకి మారాడు. మరి ఇప్పుడు మీరు ఫ్యాన్ గుర్తు కొట్టేస్తున్నప్పుడు మరి వాసుపల్లి గణేష్ కుమార్ ఇప్పుడు అదే పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు అభ్యర్థి కదా. ఇప్పుడు అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఒక్కడనే వాసుపల్లి గణేష్ వేయకుండా ఉంటే మిగతా వాళ్ళు కూడా వేయకుండా ఆగాలిగా. అది అందరికీ ఉండాలి. ఇవాళ కావాల్సింది మాకేంటంటే గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ మీద అభిప్రాయంతో మీరు వాసుపల్లి గణేష్ కుమార్ ఓటేస్తారు. వేస్తున్నాం, అంతేగాని ఆ మనిషి గురించి చేయట్లేదు మేము. వంశీకృష్ణ శ్రీనివాస్ గారి మీద అభిప్రాయం ఏంటండి? ఆయన నిన్నగా మొన్న దాకానే వైసీపీలో ఉన్నాడు, ఇలా జనసేనలోకి వచ్చాడు. వీళ్ళు పదవుల కోసం దీంట్లోకి డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు, ప్రజల డబ్బు తెగడానికి వస్తున్నారు. మరి వాసుపల్లి గణేష్ కుమార్ కూడా అలాగే వెళ్ళారు కదా. అలాగే వెళ్ళాడు కాబట్టి మేమని చెప్పేది ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను కదా. మీరు ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు? మరి ఎలా కొట్టేటంటారు? ఆయన తీసుకోకూడదు. ఆయన అలాంటి అభ్యర్థిని మీరు ఖండించలేదా? అలాంటి అభ్యర్థి ఖండించడానికి నాలాంటి వాడు ఒక్కడే వెళ్తే ఏం చేస్తారు? వెళ్ళి ఏ మాట అంటారు? ఎవరంటారు? మేము 10 మంది వెళ్తున్నాం, 10 మంది వెళ్తే నేను చేస్తాను వెళ్ళిపోండి అంటున్నాడు. అయిపోతే నేను చూస్తాను అంటున్నాడు. ఏది అవ్వట్లేదు ఇక్కడ జగన్కే. మరి జగన్ ఇక్కడ అలా కాదు స్వామి, అలా కాదు. ఇక్కడ వాసుపల్లి గణేష్ ఉన్నారు కదా, మీరు ఎలాగేస్తారంటే మేము నాయకుడు, అధినాయకుడు ఆయన నడిపించాల్సిన వాడు ఈ ఎమ్మెల్యే. అంటే ఆయన పాయింట్ మిస్ చేస్తున్నారు.